ప్రభు సజీవుడైన దేవుడు కాబట్టి, జీవగల దేవుడు కాబట్టి ప్రియుల తప్పకుండా మాట్లాడతారు. దేవునికి స్తోత్రం. అలాగే ప్రియుల కూడి వచ్చిన అందరికి ప్రత్యేక వందనాలు. ప్రియుల మన పరిశుద్ధాత్మలో ఆధారపడి పరిశుద్ధ గ్రంథం మనం ధ్యానిస్తాం. కాబట్టి మన వాక్యం విన్నప్పుడు ధ్యానించినప్పుడు కొన్ని వాక్యాలు మన మనసుకు నచ్చలేదేమో, కానీ పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన వాక్యాలు పరిశుద్ధాత్మ వలన మనం చదవడం, ధ్యానించడం, వినడం వలన మనకు నూతన పరచబడతాయి అనమాట. మన మనసు నూతన పరచబడాలి. ఇప్పుడు ఈ లోకంలో మనం ఈ భూమిలో మనం ఇప్పుడు ఉన్నాం కాబట్టి ఎన్నో విషయాలు మనం వింటున్నాము. కొన్ని దాని ప్రభావం మనలో ఉండవచ్చు. రకరకాల విషయాలు మనం విని దాని ప్రభావం మన మనసులో ఉండవచ్చు. అనగానే సత్యవాక్యాలు ప్రియులరా, మనం జీవగ్రంథం, పరిశుద్ధ గ్రంథం, ఆ దేవుడు చెప్పిన ప్రతి మాటలు కూడా నాకు, మీకు, మనకు అందరికీ మేలని సత్యం గ్రహించుకోవాలి. ఇక్కడ మన దేవుడు ప్రేమ కలిగిన దేవుడు, కరుణ కలిగిన దేవుడు, దయగలిగిన దేవుడు. మన వాక్యానుసారంగా ఉండే మనకు ఆశీర్వాదం అనమాట. అందుకొరకు ప్రియులారా, మనం వాక్యం వినడం, ధ్యానించుకోవడం, మనం పాటించడం మనం దేవుడిచ్చిన మన బాధ్యత. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు కృప అనుగ్రహించిన కాబట్టి వాక్యాలు విన్నప్పుడు వేసి ఎవరు తప్పు పెట్టవద్దు అనమాట. బైబిల్లో రాయబడినది మనం అది పరిశుద్ధాత్మలో ఆధారపడి మనం చెప్పాలి. ఎందుకంటే కొన్ని వాక్యాలు కొందరికి నచ్చి కొన్ని వాక్యాలు నచ్చలేదేమో. కాబట్టి మనుషులకు అందరికి నచ్చినట్టు మనం చెప్పలే. వాక్యం ఉన్నట్టు రాయబడినది మనం చదవడం, అది ధ్యానించుకోవడం, అలాగే మనం మనసు అప్పుడు నూతన పరచబడతాయి అనమాట. వాక్యానుసారంగా మార్చబడతాయి అనమాట. దేవుని చిత్తం. కాబట్టి ప్రియులారా, మనం దేవుని వాక్యంతో మనం ఏకీభవించాలన్నమాట. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాటలు యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు అది బయలుపరిచినప్పుడు మనం రిసీవ్ చేయాలి. నిన్ను మార్చుమని చెప్పాలి. కాబట్టి వాక్యం ప్రభు ఈ మాట మార్చమని కాదు, కానీ మనంతా గొప్పవారం కాదు. మనం మారాలి అనమాట. మనం మారడానికి కొరకు మనం చేయించవాలి. మన మనసు నూతన పరచబడాలి. అప్పుడు మనం తప్పుపట్టలేదన్నమాట. లేదంటే మనం తప్పుపట్టడానికి అవకాశాలు ఉంది. అయినప్పుడు కూడా ప్రార్థన చేస్తాం. వాక్యం ప్రియులరా, పూర్ణ హృదయంతో మనం అది గ్రహించినట్టు వాక్యం ద్వారా దేవా నన్ను మార్చుము దేవా అని ప్రియులరా మనం ప్రార్థన చేస్తాం. ఇప్పుడు పాట పాడినట్టు దేవుడు మాట్లాడతారు. ఆ వాక్యం ద్వారా దేవా నన్ను మార్చుము, నా హృదయాన్ని, నా జీవితాన్ని, బ్రతుకును దేవుడు మార్చుతారు. నిజంగా దేవుని వాక్యం మనం రిసీవ్ చేసేవారు ఉంటే ఆ వాక్యం మన జీవితాన్ని మారుస్తాయి అనమాట. మన జీవితం మనలో మార్పు రావాలి, చేంజ్ రావాలి అనమాట. కాబట్టి మనం ప్రతిరోజు మనం ప్రార్థన చేస్తున్నాం, ఆరాధన చేస్తున్నాం, వాక్యాలు మనం చదువుతున్నాం, ధ్యానిస్తున్నాం, నేర్చుకున్నాం. కాబట్టి మన లైఫ్ చేంజ్ అవ్వాలి. ముందు కంటే మనం ఇంప్రూవ్ అవ్వాలి అనమాట. ప్రేమలో మనం ఇంప్రూవ్ అవ్వాలి, తగ్గిపోవడం కాదు. పరిశుద్ధలో మనం ఇంప్రూవ్ అవ్వాలి, దేవ జ్ఞానంలో మనం ఇంప్రూవ్ అవ్వాలి, అంటే ఎదగాలి అనమాట. క్షమించే విషయంలో మనం ఎదగాలి, ఓర్పు విషయంలో మనం ఎదగాలి, విశ్వాసంలో మనం బలపరచబడాలి. కాబట్టి ప్రార్థన ఉద్దేశం అనేది ప్రార్థన, వాక్య ధ్యానం, ప్రభుత్వ సహవాసములు మన చేంజ్ అవ్వాలి. రోజు రోజుకు మహిమ నుండి అధిక మహిమలోనికి దేవుడు మనల్ని నడిపిస్తున్నారు. కాబట్టి మనం ఎదగాలి కానీ తగ్గిపోవద్దు. తగ్గిపోవడం అంటే దానికి అర్థం మన ప్రభుత్వం సరిగా సంబంధం లేదు. కాబట్టి ప్రియులారా, మనం ఎదిగే వారు ఉండాలి. రోజు రోజు మనం విశ్వాసం ఎంకరేజ్ అవ్వాలి, ప్రేమలో మనం ఎంకరేజ్ అవ్వాలి, పరిశుద్ధంలో, క్షమించే విషయంలో, దైవజ్ఞానంలో మనం ఎంకరేజ్ అవ్వాలి, కానీ తగ్గిపోవద్దు. దేవునికి స్తోత్రం. తగ్గిపోతున్నామంటే అది మంచిది కాదు. ఇప్పుడు ఇలా మన పరిస్థితి ఎలా ఉంది? మనం ఎదుగుతున్నామా దేవుని ప్రేమలో, పరిశుద్ధంలో, దైవజ్ఞానములో, విశ్వాసములో, వాక్య జ్ఞానములో, మనం దేవుని శక్తిలో, అభిషేకం ఎదుగుతున్నామా, తగ్గిపోతున్నామా, ఎలా ఉంది? ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు. ఎఫెసస్ సంఘానికి రాసిన ఆ మెసేజ్లు ప్రియులారా మనం చూడవచ్చు. వారు ఒకప్పుడు చాలా ప్రభువును ఎక్కువ ప్రేమించేవారు, కానీ వారు ఆ ప్రేమలో తగ్గిపోయినట్టు ప్రియులారా పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు, మీరు మారుమనస్సు పొందాలి. గతకాలంలో మొదటి ఆ ప్రేమలోనికి రావాలని రాయబడింది. ఇప్పుడు ప్రేమలో ప్రియుల తగ్గిపోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు మనం తగ్గిపోవద్దు. చరిత్ర చెప్తున్న విషయం ఏంటంటే తర్వాత ఎఫెసస్ సంఘం ఇక్కడ లేనట్టు చెప్తుంది అనమాట. ఎఫెసస్ సంఘం ఇక్కడ ప్రభువును ప్రేమించే విషయంలో వారు తగ్గిపోయారు. కాబట్టి తర్వాత కూడా సంఘం కూడా లేకుండా అయిపోయింది అనమాట. అంటే దానికి అర్థం ప్రభువును ప్రేమించే స్థాయి ఉండే సంఘం నిలబడుతుంది.
ప్రభువును ప్రేమించకుండా ప్రియులారా, ప్రభువును ప్రేమించకుండా సంఘం కట్టబడలేదు, నిలబడలేదు. ప్రభువు సహాయం కావాలంటే ప్రభువును మనం ప్రేమించాలి. ప్రభువును యేసుక్రీస్తుకు మనం ఇంపార్టెంట్ ఇవ్వాలి, ఏసే మాటలకు ఇంపార్టెంట్ ఇవ్వాలి. మనం ఏసే మాటలకు ఇంపార్టెంట్ ఇవ్వాలి. లేదు అంటే యేసుక్రీస్తు కూడా చెప్పారు, నా మాటలు మీరు విని వాటి ప్రకారం మీరు చేస్తున్నట్లా మీరు బుద్ధి కలిగిన వారు. లేదంటే బుద్ధి లేనట్టు. దేవుని యొక్క వాక్యం విని దానికి లోపడడం పరిశుద్ధాత్మ వలన మనం నేర్చుకోవాలి. ఇప్పుడు ఏమవుతుంది, జీవితాలు నాశనం అయిపోలేదు. కాబట్టి ప్రియులారా, ఏసే మాటలు దేశమని వినాలి, దానికి లోబడాలి. అది మన మేలు కొరకని సత్యం. ప్రియులారా, దేశం మనం అర్థం చేసుకోవాలి. మేలు కీడు కొరకు కాదు. బైబిల్ గ్రంథంలో రాయబడిన చాలా విషయాలు ఉంది. కొన్ని విషయాలు మనం చదువుతున్నప్పుడు మనకు రకరకాల ఫీలింగ్స్ వస్తాయి. ఇప్పుడు ఏదైనప్పుడు కూడా ప్రియులారా, పరిశుద్ధ గ్రంథం పరిశుద్ధాత్మతో కలిసి చదవడం, నేర్చుకోవడం, ధ్యానించుకోవడం, మన జీవితంలో అమలుపరచడం ప్రభు చిత్తమైన సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. దానివల్ల మనకు మేలు, కీడు కాదు. కాబట్టి ప్రియులారా, మనం ప్రార్థన ఇస్తాం, దేవా నా మనసు నూతన పరచు, వాక్యం నూతన పరచు. అదే రక్షణలో ఎదగడం అనమాట. రక్షణలో మనం ఎదగాలి, రక్షణ పొందాము, రక్షణలో మనం ఎదగాలి. కాబట్టి ప్రియులారా, మనం కొన్ని విషయాలు ప్రియులారా, నిన్న మనం కొన్ని విషయాలు మనం చూసాము. ఇవ్వడం వలన ఇవ్వాలని నేను చెప్పలేదు, కానీ ఇవ్వడం వలన ఇచ్చే వారికి పరిశుద్ధాత్మ కూడా ఇచ్చే వారికి వస్తున్న కొన్ని మేలు గురించి పరిశుద్ధాత్మ దేవుడు నిన్న మనతో మాట్లాడాడు. కాబట్టి దాని వలన మనకు సంతోషం ఇంక్రీస్ అవుతుంది, సమాధానం ఇంక్రీస్ అవుతుంది, మనకు నిరీక్షణ ఇంక్రీస్ అవుతుంది అనమాట, మనకు విశ్వాసం ఇంక్రీస్ అవుతుంది, మనకు ధైర్యం వస్తుంది అనమాట. ఎందుకంటే దేవుని మాటలు మనల్ని బలపరిచారు. ఇంకా కొన్ని విషయాలు కూడా ప్రియులారా మనం చూస్తాం. ప్రత్యేకంగా దేవుని స్వరమని దేవుని రాజ్యానికి ఇచ్చే వారికి వస్తున్న కొన్ని మేళ్లు మాత్రం మీ ముందు చూపిస్తాం. ఎందుకంటే గతకాలంలో మీరు దేవుని రాజ్యం వరకు మీరందరూ, నేను నమ్ముతున్నా, మీటింగ్లో పాలు అందరూ మీరు మీకున్న దాన్ని బట్టి దేవునికి ఇచ్చేవారు. అలాంటి ఉన్న వారికి వస్తున్న దేవుని గురించి కొన్ని విషయాలు ప్రియులారా, మీ యొక్క ఓదార్పు కొరకు, మీ యొక్క ధైర్యం కొరకు, అంటే మీకు అంటే దేవుడు చేస్తున్న లేదంటే చేయబోతున్న విషయాల గురించి కొన్ని విషయాలు ప్రియులారా మనం పరిశుద్ధాత్మలో ఆధారపడి మనం చూస్తాం. దానిలో ప్రియులారా మనం చూస్తున్నట్లయితే మలాకి గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనములో ప్రియులారా మనం చూస్తున్నట్లయితే, నా మందిరములో ఆహారం ఉండినట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకోనండి. కాబట్టి దేవుడు ఇచ్చిన సామర్థ్యాన్ని బట్టి దేవుడు మనం దీవించిన కొలది, ఇది పాత నిబంధన కాలంలో చెప్పిన విషయం. సరే, నూతన నిబంధన కాలంలో ఉన్న మనం చదవడం తప్పు కాదు, కానీ ధ్యానించుకోవడం తప్పు కాదు. కాబట్టి ఏదైనా, ఎందుకంటే పరిశుద్ధాత్మ వలన రాయబడిన విషయాలు అనమాట. పరిశుద్ధాత్మ దేవుడు మన మేలు కొరకు రాసిన వాక్యాలు. కాబట్టి దేవుడు అనుగ్రహించిన దానిలో ఒక భాగం, 10వ భాగం, గలాతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం ప్రకారం మనం చూస్తున్నట్లయితే షేర్ అని రాయబడింది. ఒక భాగం మనం ఏం చేసుకోవాలి, మందిరంలోనికి తీసుకొని రావాలి. అంటే దానికి అర్థం ఇది వేరే దానికి ఖర్చు చేయవద్దు అనమాట. అది వేరే దానికి ఖర్చు చేయవద్దు. మన మనుషులు కాబట్టి మనకు రకరకాల అవసరాలు రోజుకు పెరుగుతుందేమో, రకరకాల అవసరాలు మన ముందు తప్పకుండా వస్తుంది. కాబట్టి దశమభాగం లేదంటే దేవుని రాజ్యానికి ఇవ్వడానికి ఉన్నది, అది దేవుని రాజ్యం వ్యాప్తి కొరకు ప్రియులారా అది ఖర్చు చేయాలి. వేరే దానికి ఖర్చు చేయవద్దు అనమాట. తప్పుడు నిర్ణయాలు చేయవద్దని బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది. మనం మంచి నిర్ణయం తీసుకొని దేవుడు ఇచ్చాం కదా, ఇప్పుడు దేవుడు అంత దేవుడు ఇచ్చాను అనమాట. ఇప్పుడు మనం మాట్లాడుతున్న ప్రాణం కూడా దేవుడు ఇచ్చాడు, ఈ శరీరం మన బతుకు అంతా కూడా దేవుడు ఇచ్చామన్నమాట. ఆరోగ్యం కానీ సమయం కానీ అంతా టోటల్ ప్రియులు దేవుడు ఇచ్చాం. ఇప్పుడు మనకు ఉన్నదంతా కూడా మనం టోటల్ చూసితే దేవుడు ఇచ్చామన్నమాట. దేవుడు ఇచ్చినా కాబట్టి మనం మనకున్నాం, లేదంటే లేదనమాట. ఇప్పుడు దేవుడు ఇచ్చినప్పుడు దానిలో ప్రియులరా భాగం, ప్రియులరా మీరు నా మందిరంలోనికి తీసుకోనండి, అంటే దాని కొరకు వాడుకోవాలి, వేరే దాని కొరకు వాడవద్దు అనమాట. సరే, అలాగే చేసినప్పుడు ఏ మేలు అని మిమ్మల్ని చూస్తాను. దేన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడలా నేను ఆకాశ వాక్యలను విప్పి పట్టజాలనంతా విస్తారముగా దీవెనలు కుమ్మిరిచ్చేదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవుచున్నాడు. కాబట్టి దేవుడు చెప్తున్నమాట,
నేను మీరు అలాగే చేసి ఉండే దేవుడు చూస్తారు కదా, దేవుడు అది చూస్తారు. ఇక్కడ మన దేవుడు సజీవుడు దేవుడు. ఇప్పుడు అది చూసి లేదంటే దేవుడు అది అర్థం చేసుకొని దేవుడు నా పక్షంగా మీ పక్షంగా దేవుడు కార్యం చేస్తాడు. దేవుడు నా పక్షంగా ఐ విల్ ఓపెన్ ద విండోస్ ఆఫ్ హెవెన్ ఫర్ యూ. కాబట్టి ఐ విల్ ఓపెన్ ద విండోస్ ఆఫ్ హెవెన్ ఫర్ యూ. దేవునికి అది సాధింపరిല്ല, దేవునికి అది సాధ్యం. మన నమ్మకంగా ఉంటే దేవుడు ఓపెన్ చేస్తారు, దాన్ని ఓపెన్ చేస్తారు. దేవునికి అది సాధ్యం. ఇప్పుడు మనం నమ్మాలి అనమాట. ఈ వాక్యంలో కొన్నిసారి మన మనసు ఏగిపించడం లేదేమో, లేదంటే మనం అవిశ్వాసాన్ని బట్టి, కానీ ఇది సత్యం అనమాట. దేవుడు చెప్పిన మాటలు ఏమాత్రం మారిపోలేదు. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇది మన మేలు కొరకే అనమాట, నా మేలు కొరకే, మనందరి మేలు కొరకే, సంఘర్షేమం కొరకు ఇది రాయబడింది. ఇది మనం గ్రహించుకోవాలి. కొన్నిసారి మనం తప్పు పడతారని ఏనది పురువ ఇలాగే దేవుడు ఇచ్చాము, దానిలో మనం నమ్మకంగా అంటే ఆ దేవునితో ప్రేమ చూపాలి అనమాట. దేవుడు మనల్ని ప్రాణం బట్టి ప్రేమించాం కదా, మనం కూడా ప్రేమ చూపాలి. దేవుని మాటకు మనం లోపడుతున్నప్పుడు ప్రేమ ఉన్నట్టే, లేదంటే దేవుని మనం ప్రేమించలేనట్టు, అంటే దేవుని మాటలు పక్కపట్టినట్టు అవుతాయి అనమాట సహజంగా. కాబట్టి దేవుడు కోరుతుంది మన ప్రేమ వ్యక్తపరచాలి. వాళ్ళలో ఒక పార్ట్ అనమాట అది. దేవుని మాటలు విని దేవునితో మనం ప్రేమ క్రియారూపంగా వ్యక్తపరచాలి. ఫెయిత్ఫుల్ ప్రేమ మనం చూపాలి. ఇప్పుడు దేవుడు అది చూస్తాడు. చూసి ఐ విల్ pour out a blessing so great you won't have enough room to take it in. కాబట్టి మనకు మన రూము లేదంటే మనకున్న గది సరిపోలేదన్నమాట. దేవుడు దీవించినప్పుడు అంత కూడా పొందే సామర్థ్యం మనం ఉన్న గది దానికి ఉండలేదన్నమాట. అంతగా దేవుడు దీవిస్తాడని జీవగల దేవుడు చెప్పిన మాట ప్రియులారా మనం గ్రహించుకోవాలి. చూడండి, పట్టజాలనంద అని మాట రాయండి. పట్టజాలనంద విస్తారముగా, అది దేవుని చిత్తమైన మాట. దేవునికి అది చేయడానికి సాధ్యం. కాబట్టి మన జీవితంలో అది అనుభవించాలంటే మనం ఫెయిత్ఫుల్ ఉండాలి, నమ్మకం ఉండాలి, వేరే మార్గం లేదు. కాబట్టి దేవుడు ప్రియులారా, కాబట్టి ఇది మనం అమలు చేయాలి, నమ్మకం చూపాలి. విస్తారముగా దీవెనలు కుమ్మరించేదానిని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చున్నాడు. అంటే దేవుడు చెప్పిన మాట, మనుషులు చెప్పిన మాట కాదు, అది దేవుడు జీవగల దేవుడు చెప్పిన మాట. ఒకటి ప్రియులారా, ఈ వాక్యం ఒకటి దేవుని రాజ్యం వరకు నమ్మకంగా ఇచ్చే వారికి ఈ దేవుని యేసుమలో తప్పకుండా జీవంగా దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి మీ జీవితంలో ఈ దేవుళ్ళు యేసుమలో దేవుని రాజ్యం వరకు నమ్మకంగా ఇస్తున్న మీ జీవితంలో ఈ దీవెన యేసుమలో మీరు అనుభవించాక లేదు, ఇది స్టోరీ కాదు, నిజంగా దేవుడు చేస్తాడనమాట. జీవంగల దేవుడు నిజంగా చేస్తాడు. కాబట్టి దేవుడు చూసే దేవుడు, దేవుడు మాట్లాడే దేవుడు అన్ని చూసే దేవుడు. ఇప్పుడు ప్రియులారా, మన దేవుని ముందు నమ్మకంగా ప్రియులారా బ్రతుకుదాం. అలాగే గొప్ప దీవెన యేసునామలో మనం అందరం యేసునామలో అనుభవించినాక, కాబట్టి ఇప్పుడున్న స్థాయి కంటే ఇంకా గొప్ప స్థాయికు జీవగల దేవుడు నడిపిస్తాడు. కానీ మనం ఫెయిత్ఫుల్ నేను మీరు చూపాలి. దేవుడు మాత్రం ఎల్లప్పుడూ నమ్మదైన దేవుడు. ఇప్పుడు మనం కూడా ఫెయిత్ఫుల్ చూపాలి, మనం కూడా ఫెయిత్ఫుల్ ఉండాలి. హల్లెలూయా. కాబట్టి మనం గాలి కొట్టినట్టు అవ్వదు, అటు ఇటు. కొన్నిసారి మనం దేవుని కొరకు స్థిరంగా నిలబడతారు, కొన్నిసారి మనం అటు కొట్టాలి. ఇట్లా కాదు, స్థిరంగా నిలబడాలి. స్థిరంగా నిలబడుతున్న వారు స్థిరమైన ఆశీర్వాదాలు వారు ప్రియులరా పొందుతారు. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం క్రీస్తుతో అంటే స్థిరంగా ఉండాలి అనమాట. స్టెబిలిటీ అంటే స్థిరంగా ఉండాలి. కొందరు మనం చూస్తున్నట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:16 వచనములు మనం చూడవచ్చు. కొన్ని బోధలు విన్నప్పుడు గాలి కొట్టినట్టు అటు ఇటు ఉండవద్దు అనమాట. స్థిరమైన ఇది వాక్యం అనమాట. వాక్యం మనం రిసీవ్ చేయాలి, నేను రిసీవ్ చేయాలి, మనందరూ రిసీవ్ చేయాలి. మన అందరికీ సేమ్ అనమాట. వాక్యం అంటే బైబిల్ గ్రంథం మనకు అందరికీ సేమ్ అనమాట. ఇప్పుడు నాకు వేరు మీకు వేరు అని లేదు, అందరికీ ఒక ఇదనమాట. దేవునికి స్తోత్రం. అందరం ప్రియులారా పాటించాలి, అది నా బాధ్యత, మనందరూ బాధ్యత అనే సత్యం అర్థం చేసుకోవాలి. అప్పుడు దేవుడు ఇంకా గొప్ప కార్యాలు చేస్తాడని బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది. కాబట్టి మనం పరిశుద్ధ గ్రంథం వినడం మాత్రం కాదు, పఠించుకోని ప్రతి కృపా దేవుడు మనకు అందరికీ అధికంగా అనుగ్రహించును గాక. కాబట్టి ఒక సవాల్ ఉంది అనమాట. దేవుని యొక్క వాక్యం పఠించుకోవాలంటే కూడా కొన్ని ఆటంకాలు తప్పకుండా వస్తాయి, మీకు నాకు వస్తాయి. కానీ దాన్ని జయించుకొని మంచి దండం తీసుకొని వాక్యంతో మనం కట్టుబడి ఉండాలి, స్థిరంగా ఉండాలి. మీ మాటలు నేను పాటిస్తాను. ఒకవేళ చాలా మంది పాటించలేదేమో ఆయన కానీ నేనైతే పాటిస్తాను. ఆ తీర్మానంతో ప్రియులరా మనం ఈ కాలంలో బ్రతుకుదాం. అప్పుడు దేవుడు నా కొరకు మీ కొరకు చేస్తున్న విషయాలు మీరు తప్పకుండా చూస్తారు, మీరే సాక్ష్యం చెప్తారు. నేనే సాక్ష్యం చెప్పే వ్యక్తిగా దేవుడు మనల్ని అంటే దేవుడు అలా చేస్తాడనమాట. ఉట్టిగా దేవుడు చెప్పడం మాత్రం కాదు, దేవుడు అది చేసి చూపిస్తాడు. హల్లెలూయా. కాబట్టి దేవునికి స్తోత్రం. ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే 11వ చూడండి, ఇచ్చేవారి గురించి రాయబడింది.
మీ పంటను తినివేయు పురుగులను నేను గద్దించదు అంటే దేవుడే గద్దిస్తాడు. మనమేమో మీరు గద్దించమని ప్రార్థన చేస్తున్నారు, పలానా దాని నుండి గద్దించమని. కానీ మనం నమ్మకంగా ఉంటే బైబిల్ రాయబడి ఉంది, దేవుడే గద్దిస్తాడు. మీ పంటను తినివేయు పురుగులను, అంటే పురుగులు ఉన్నట్టే పండ్లను, అంటే మన ఆశీర్వాదాలు అనుభవించకుండా పండు చేస్తే దురాత్మలు చీకటి శక్తులు ఉంది అనమాట. దాన్ని దేవుడే ప్రియులారా మన దగ్గరకు రాకుండా జీవంగల దేవుడు మనల్ని కాపాడుతాడు. ఎందుకు కాపాడుతాడు? మన జీవంగల దేవుని కొరకు నిలబడుతున్నాం, దేవుని వాక్యానికి లోబడుతున్నామంటే మనం జీవంగల దేవుని ప్రేమిస్తున్నాం. దేవుని ప్రేమించిన వారికి మాత్రమే దేవుని మాటలకు లోబడడం సాధ్యం, మిగిలిన వారికి అది అసాధ్యం అనమాట. ఇక్కడ వారికి అది పెద్ద విషయంగా అనిపిస్తుంది. ఇప్పుడు ఎవరైతే దేవుని ప్రేమిస్తున్నారో వారు తప్పకుండా దేవుని వాక్యానికి లోబడి బ్రతుకుతున్నప్పుడు దేవుడు ఏం చేస్తారు? వారు పంటను తినివేయి పురుగులను దేవుడు గద్దిస్తాడు. కాబట్టి దేవుడు మాట్లాడతాడు, దేవుడు గద్దిస్తాడు అనమాట. చీకటి శక్తుల నుండి విడిపిస్తాడు. కాబట్టి దేవుని వాక్యానికి మనం లోబడదాం. దేవుని వాక్యానికి లోబడుతున్న మీ జీవితంలో ఉన్న అభావాధికారులు యేసు వల్ల ఏమైపోయినాక దేవుడు దాన్ని దూరం చేస్తాడు. దేవునికి సాధింపలేదు, దేవుడు ఉన్నాడు, దేవునికి సాధ్యం గద్దించదును. అది మాత్రం కాకుండా ప్రియులను మనం చూడవచ్చు అని అవి మీ భూమి పంటను నాశనము చేయవు. చూడండి, పంట అంటే మనం చేస్తున్న పనిలో దేవుడు దీవిస్తాడు, అది నాశనం చేయలేదన్నమాట. అంటే దాని ఉద్దేశం అనేది నాశనం చేయడం, అంటే మన ఆశీర్వాదాలు అనుభవించకుండా చేయడమే చీకటి శక్తులు పనులు, దురాత్మలో పనులు. కానీ దేవుడు ఏం చేస్తాడు? అది మనల్ని కాపాడుతాడు. మీ భూమి పంటను నాశనము చేయవుగా, మీ ద్రాక్ష చెట్లు అగాల ఫలములను రాళ్ళక ఉండునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చున్నాడు. అంటే మనం చేస్తున్న పనులు దేవుడు దీవిస్తాడు. మనం అంటే దాని ఆశీర్వాదం మీరు పొందినట్టు లేదని అనుభవించినట్టు దేవుడు కృప చూపిస్తాడనమాట. కాబట్టి పరిస్థితులను బట్టి, వాతావరణాన్ని బట్టి ఆశీర్వాదం అని అనుభవించకుండా ఉండలేదన్నమాట. దేవుడు సహాయాన్ని బట్టి నేను దేవుని రాజ్యానికి కొరకు, దేవుని నామ కొరకు ఇచ్చేవారు తప్పకుండా దీవించబడుతుంది, దేవుడు సహాయం చేస్తాడని ప్రియులారా బైబిల్ గ్రంథం మనకు అనిపిస్తుంది. కాబట్టి ఇది మనకు ఎంతో ఎంకరేజ్ మనకి ఇస్తుంది, ఎంతో ధైర్యం మనకి ఇస్తుంది. కాబట్టి ప్రియులారా ఈ విషయంలో మనం నమ్మకంగా ఉండే దేవుడు ఖచ్చితంగా ఈ వాక్యానుసరంగా దేవుడు కృప చూపిస్తాడు. ఇక 12వ దినం చూడండి, అప్పుడు మన పరిస్థితి దేవుడు మారుస్తుంది అనమాట. నమ్మకంగా ఉన్న వారి జీవితంలో పరిస్థితి మారుతుంది. అప్పుడు ఆనందకరమైన దేశంలో మీరు నివసింతుడు, అంటే మన సంతోషం ఇంక్రీస్ అవుతుంది అనమాట. దెన్ ఆల్ నేషన్స్ విల్ కాల్ యూ బ్లెస్డ్, ఫర్ యువర్ ల్యాండ్ విల్ బి సచ్ ఏ డిలైట్, సేస్ ద లార్డ్ ఆఫ్ హెవెన్స్ ఆర్మీ. అప్పుడు ఏమవుతుంది? దెన్ ఆల్ ద నేషన్స్, దేశాలు కూడా చెప్తారు, మీరు జీవగల దేవుని చేత పులవడిన మీరు దీవించబడిన వ్యక్తి అని, దేవుని చేత దీవించబడిన వ్యక్తి అని దేవుడు చూపిస్తారు. దేవునికి ఆ సామర్థ్యం ఉంది. హల్లెలూయా. కాబట్టి ఈ విషయంలో ప్రియులారా నమ్మకుండాలి. ఇప్పుడు మనం నమ్మకుంటే మనకే మేలు, సాతానుకు నష్టం అనమాట, మనకు మేలు అనమాట. జీవగల దేవుని నామం నా ద్వారా మీ ద్వారా మహిమపరచబడుతుంది, మనకు కూడా ఎంతో మేలు, మన ద్వారా అనేకులు దీవించబడుతుంది. ఇప్పుడు దేవుని కాబట్టి మనం నమ్మకుంటే నా ద్వారా మీ ద్వారా దేవుని నామం మహిమపరచబడుతుంది, ఇంకా మీరు కూడా దీవించబడుతుంది, మీరు కోరిన దానికంటే ఎక్కువ దీవించబడుతుంది. ఎందుకంటే చూడండి, దెన్ ఆల్ నేషన్స్ విల్ కాల్ యూ, దేశాలు మీ గురించి అలాగే చెప్పాలంటే మీరు మామూలు కాదు. దేవుని వాక్యం పాటించుకొని బ్రతున్నప్పుడు దేవుడు దేశం మాత్రం దేశాలు కూడా, అది నేషన్స్ వారు కూడా గుర్తించినట్టు దేవుడు దీవిస్తాడనమాట. ఎంత గొప్ప దీవెన ప్రియులారా. కాబట్టి దానికి మనం ఏం చేసుకోవాలి? వాక్యంతో కట్టుబడి ఉండాలి, జీవగల దేవునితో కట్టుబడి ఉండాలి. మనం నిబంధనలు ఉన్నాం, నిబంధన కాపాడుకొని బ్రతకాలి. దేవుడు మనతో నిబంధన చేస్తాం యేసు కొరకు రక్తం ద్వారా. కాబట్టి ప్రియులారా, నూతన నిబంధన ప్రకారం ఉన్న దీవెనలు మనం యేసుని అనుభవించినాక దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈ కాలంలో కూడా ఈ వాక్యం పనిచేస్తాయి అనమాట. ఎందుకంటే దేవుడు చెప్పారు, నేను నిన్న నేడు నిరంతరం ఎగరేది ఉన్న దేవుడు. కాబట్టి దేవుని యొక్క మాటలు నిరంతరం పోలేదు. కాబట్టి ఇప్పుడు ఇలా దేవుని రాజ్యానికి ఇస్తున్న మీ జీవితంలో ఈ దీవెనలు యేసునామములో మీరు అనుభవించినాక దెన్ ఆల్ నేషన్స్ విల్ కాల్ యూ బ్లెస్డ్. ఇప్పుడు దేశాలు ఉన్నవారు మీరు దేవుని చేత దీవించబడిన వారమని వారు గుర్తిస్తే అలాగే దేవుడు దీవిస్తాడు. చిన్న దేవుని కాదు, అది మామూలు దేవుని కాదు. ప్రియుల ఇంత గొప్ప స్థాయిలో దీవించడానికి జీవగల దేవునికి సాధ్యం. కానీ మనం ఒక విషయంలో అంటే నమ్మకం ఉండాలి. మన హృదయంలో మనం వాక్యం వినడం మాత్రం కాదు, పాటించుకొని ఆ ఫెయిత్ఫుల్ మన అనుదినం
ప్రభు ముందు రుజువు చేయాలి. నేను ప్రభు మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, మీ మాటకు నేను కట్టుబడిగా నేను నిలబడతాను. అలాగే ప్రియులారా మనం బ్రతకాలి. కానీ కొన్నిసారి మన మనసు కూడా ఒప్పుకోలేదేమో, మన దగ్గర ఉన్న వారు కూడా ఒప్పుకోలేదేమో. ఎందుకంటే సత్యాలు వారు తెలియలేని వారు ఒప్పుకోలేదు. ఎలా వారు ఒప్పుకున్నారు? కష్టమే. కాబట్టి మనం వాక్యంతో కట్టుబడి ఉండాలి. కాబట్టి చాలా మంది మన స్నేహితులు కానీ చుట్టాలు మన దగ్గర ఉన్నవారు చెప్తారు, నువ్వు ఎందుకు ఇలాగ చేయాలి. కొందరు చెప్తారు ఇది మామూలు మాటలు కాదు, పరిస్థితి మామూలు మాటలు కాదు, జీవంగల దేవుడు చెప్పిన మాటలు. ఇది మనం దేవుని కుమారితో మనం నమ్మాలి. అందరూ నమ్మలేదేమో ఈ మాటలు, కానీ జీవంగల దేవుడు ఉన్నాడు, మనకు తెలుసు. యేసుక్రీస్తు కలువరి శిలువలో నా కొరకు మీ కొరకు ప్రాణం పెట్టాను, సమాధి నుండి తిరిగి లేచాడు, పునరుద్ధరణుడు ఉన్నాడు, మనకు తెలుసు. యేసుక్రీస్తు సజీవుడ దేవుడని, పునరుద్ధరణ దేవుడని తెలిసిన వారు దయచేసి వాక్యాలు పరిశుద్ధాత్మ వలన పాటించుకొని బ్రతి కృప దేవుడు మనకు అనుగ్రహించినాక ఇప్పుడు ఏమవుతుంది? ఈ దేవుళ్ళు మన జీవితంలో అనుభవంగా మార్చబడుతుంది. ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు కూడా చెప్పిన మాట. ప్రియులారా మనం లూకా సువార్త 6వ అధ్యాయము దాని యొక్క 2వ భాగం ప్రియులారా మనం చూసినట్లయితే స్పష్టంగా ప్రియులారా ప్రభు చెప్పిన మాట. లూకా సువార్త 6వ అధ్యాయము 38వ వచనంలో ప్రియులారా 2వ భాగం ప్రియులారా మనం చూసినట్లయితే దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఇచ్చే వారి గురించి మాట్లాడు. అప్పుడు మీకు ఇయ్యబడును. చూడండి, రిటర్న్ వస్తాయి అనమాట. మనకు రిటర్న్ వస్తుంది. మనం ఏదైతే ప్రియులారా మనం ఇస్తున్నారో లేదంటే విత్తనాలు పెడుతున్నారో అది తిరిగి మన దగ్గరికి వస్తాయి అనమాట. తిరిగి అది మన దగ్గరికి వస్తుంది. అది మనం ఇచ్చినప్పుడు ఆ దారిలో వెళ్ళిపోలేదనమాట. కొన్నిసారి మనకు అనిపిస్తేమో మనం ఇచ్చిన తర్వాత అది మన దగ్గరకు రాదని, కానీ బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది అది తిరిగి మన దగ్గరికి వస్తుంది. మన దగ్గరికి ప్రియులారా తిరిగి వస్తుంది. కాబట్టి లూకా సువార్త 6వ అధ్యాయము 38వ వచనం ప్రియులారా మనం చూసినట్లయితే గివ్ అండ్ యూ విల్ రిసీవ్. చూడండి, రిసీవ్ అంటే మన దగ్గరికి వస్తాయి. అప్పుడు రిసీవ్ అంటే మన దగ్గరికి వస్తాయి మేడం. రిసీవ్ చేసుకోవాలి. మన దగ్గరికి వచ్చినప్పుడు రిసీవ్ చేసే మనసు మనం ఉండాలి. దేవుడు మనం దీవించినప్పుడు అంటే కొందరి ద్వారా దేవుడు దీవిస్తాడు. ఇప్పుడు మనం తగ్గింపు హృదయంతో రిసీవ్ చేయాలి. చిన్నది పెద్దగా చూసుకొని ఇది నాకు చిన్నది కాబట్టి నాకు వద్దు అని మనం చేయవద్దు. రిసీవ్ చేసే మనసు ఉండాలి. దేవుని నుండి పొందే మనసు ఉండాలి, 2 ఇచ్చే మనసు ఉండాలి. 2 ఉండాలన్నమాట. రిసీవ్ చేయాలి. దేవుడు చిత్తానుసారంగా మన దేవుడు ఇచ్చినప్పుడు అది మనం పొందే మనసు మనకు ఉండాలి. 2 పరిశుద్ధాత్మతో ప్రేమతో నింపబడి తీసుకోకుండా మనకి ఇవ్వలేదు అనమాట. అలాగే మనం రిసీవ్ చేయకుండా మనం ఇచ్చేవారు ఉండలేదు. లేదు ఇవ్వడం మాత్రం బైబిల్లో రాయలేదు. కొందరు కోరికన్నది నేను ఇవ్వాలి. మీరు పొందకుండా ఎలా ఇస్తారు? ఇవ్వలే. ఇప్పుడు రిసీవ్ అదొక బైబిల్లో రాయబడి ఉంది. రిసీవ్ చేయాలి, అది మనం ఇవ్వాలన్నమాట. దేవుని నుండి మనం పొందుకోవాలి, దేవుడు ఇస్తాడు. అది మనం రిసీవ్ చేయాలి. మంచి మనసుతో మనం రిసీవ్ చేసుకొని దేవుని స్తుతించుకోవాలి. దేవా మీకు వందనాలు, ఆరాధన, నన్ను మీరు గుర్తు చేస్తున్నా కాబట్టి స్తోత్రం, నన్ను పడుచుకునేవాడు స్తోత్రం. కాబట్టి అది ఎంత అని కాదు, కానీ దేవుడు ఇచ్చినంత కూడా గొప్పది. కాబట్టి దేవుని స్తుతించుకోవాలి, రిసీవ్ చేసుకోవాలి. తర్వాత ప్రార్థన పూర్వకంగా మనకున్నది మనం వాడుకోవాలి, మిగిలినది మనం ఖర్చు పెట్టాలి, లేదంటే దేవుని రాజ్యానికి వాడుకోవాలి. కాబట్టి రిసీవ్, యూ విల్ రిసీవ్. కాబట్టి ఇస్తున్న మేరకు మీకు దగ్గరికి జరిగితే వస్తాయి అనమాట. ఎలాగ వస్తాయని అదే ప్రియులా మనకు ఆశ్చర్యకరంగా ఉంది. యేసయ్య మాట ద్వారా యువర్ గిఫ్ట్ విల్ రిటర్న్ టు యూ ఇన్ ఫుల్ ప్రెస్డ్ డౌన్, షేకెన్ టుగెదర్ టు మేక్ రూమ్ ఫర్ మోర్, రన్నింగ్ ఓవర్ అండ్ పోర్ ఇన్ టు యువర్ ల్యాప్. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే తెలుగు బైబిల్లో ప్రియులారా మనం చూస్తున్నది ఇలాగ రాయబడింది. అప్పుడు మనం ఇచ్చినప్పుడు ఏమవుతుంది? మీకు ఇవ్వబడును, తిరిగి ఇవ్వబడుతుంది. అణచి కుదిలించి దిగజారినట్లు నిండు వస్తాయి అనమాట. ఎక్కువ దేవుడు ఇస్తాడనమాట. నిండు కొలుతను మనుషులు మీ ఒడిలో కొలుతులు అని రాయబడింది. అంటే మనుషులు కొందరు దేవుడు వాడతారనమాట. దేవుడు మనుషులను వాడతారు, నా కొరకు మీ కొరకు వాడతారు. దేవుడి రాజ్యం కొరకు ఇస్తున్న వారు, నమ్మకంగా ఇస్తున్న వారు దేవుడు కొందరు మనుషులు వాడతారు. ఇప్పుడు కొందరు మనుషులు దేవుడు వాడుతున్నప్పుడు అబ్బో పలానా బ్రదర్ సిస్టర్ మీ నుండి నాకు వద్దు అని మనం చెప్పవద్దు. ఎందుకంటే దేవుడు వారిని వాడుతున్నారు. ఈ సత్యం మనం గ్రహించుకోవాలి. దేవుడు వారిని వాడుతున్నారు. కాబట్టి నా కొరకు మీ కొరకు దేవుడు కొందరు మనుషులు దేవుడు తప్పకుండా వాడతారు ప్రియులారా. ఎందుకంటే దేవుడు స్పిరిట్, ఆత్మస్వరూపి. ఆత్మ దేవుడు అంటే శరీరం కావాలన్నమాట. శరీరం కలిగిన వ్యక్తులను దేవుడు వాడతారు. బాడీ కలిగిన వ్యక్తులు. ఎందుకంటే మనం కూడా శరీరంలో ఇప్పుడు ఉన్నాం కదా, మనకు ఆత్మ ఉంది, ప్రాణం ఉంది, శరీరం ఉంది. కాబట్టి ప్రియులారా కొందరు మనుషులను దేవుడు నా కొరకు మీ కొరకు వాడతారు.
కొన్నిసారి మన కొరకు వాడుతున్న వారు మనకంటే తక్కువ స్థాయిలో ఉండవచ్చు, మనకంటే చాలా తక్కువ స్థాయిలో ఉండొచ్చు. కొన్నిసారి మన కొరకు దేవుడు వాడుతున్న వారు మనకంటే ఇంకా గొప్ప స్థాయిలో ఉన్నవారు కావచ్చు. కొన్నిసారి మీడియం లెవెల్ కావచ్చు. మనం చెప్పలే, ఎవరినని మనం చెప్పలే. ఒకటే తెలుసు, దేవుడు మాత్రం వాడతారు. కొందరు నా మేలు కొరకు, మీ మేలు కొరకు వాడతారు. అది ఎవరైనా ఇప్పుడు వెళ్ళారు మనం చెప్పలేం, అది దేవుని చేతిలో ఉంది. హల్లెలూయా. కొన్నిసారి అది విధవరాలు కావచ్చు, కొన్నిసారి మనం చూడవచ్చు. ప్రియులారా, మనం చూస్తున్నతే రాజులు గ్రంథంలో ప్రియులారా మనం చూడవచ్చు కదా, ఏలియా కాలంలో ఏలియా గొప్ప దైవజనుడు. అయినా కానీ సారఫాతు విధవరాలను దేవుడు వాడుకున్నారు. ఆమెకు తక్కువ ఉంది, లేని పరిస్థితులు ఉంది, ఆమె కొద్దిగా మాత్రం ఉంది ఆమె. అయినా కానీ ఆమెకు దేవునితో సంబంధం ఉంది. దేవుడు ఆమెతో మాట్లాడారు, దేవజనుడితో దేవుడు మాట్లాడారు, వెళ్ళము. కాబట్టి అక్కడ వెళ్ళాము. మనం చూస్తున్నతే కొద్దిగా ఒక చిన్న పీస్ మాత్రమే ఏలియా ప్రవక్తకు ఇస్తున్నాం అనమాట, అంతే, కొద్దిగా మాత్రం ఉంది. కానీ ఆ దేవజనుడు అది నిండు మనసుతో రిసీవ్ చేశారు, ఎందుకంటే దేవుడు మాటల్ని బట్టి. కాబట్టి సరఫాతు విధవరాలు కూడా అది ఇచ్చామన్నమాట, కొద్దిగా ఉన్నాం. కాబట్టి ఇప్పుడు ఇలా మనం చూస్తున్నాము, అక్కడే పరిస్థితి మార్చబడింది, మిరకల్ జరిగింది, దేవుడు కార్యం చేశాడు. హల్లెలూయా. దేవజనుడు పోషింపబడాము. హల్లెలూయా. విధవరాలు తన కొడుకు, వారు కూడా దీవించబడాము. ఈ సత్యం బైబిల్ ప్రియులారా మనకు ఎన్నో ప్రియులారా బిజినెస్ మన బైబిల్లో ప్రియులారా మనం చూడవచ్చు. కాబట్టి ఇది సత్యం. దేవుడు ఉన్నాడు. దేవుడు ప్రియులారా మనం ప్రేమతో నింపబడి మనం చేస్తున్నప్పుడు దేవుడు అది చూస్తున్నాడు. దేవుడు చేయి నా కొరకు, నీ కొరకు తప్పకుండా కదలుతారు. ప్రత్యేకంగా ప్రియులారా దేవుని వాక్యానికి ఎవరైతే లోబడతారో వారి కొరకు తప్పకుండా పని చేస్తాడనమాట. ఇప్పుడు మన వాక్యం పాటించిన వారిగా మనం ఉండే ఈ వాక్య ప్రకారం ఉన్న దీవెన యేసునామములో మీరు అనుభవించినాక చూడండి, మీకు ఇవ్వబడి మీ దగ్గరికి వస్తుంది. అది మనం చాలాసారి అనుకున్నాం, మనం ఇచ్చాం కదా, పోయింది, ఇంకా నా దగ్గరికి రాదు అని. కానీ ప్రియులారా నిత్య దీవెనగా మన దగ్గరికి వస్తాయి అనమాట. భూమిలో ఉన్నప్పుడు దీవెన అనుభవిస్తుంది, నిత్య దీవెనగా అది మనల్ని వెంబడిస్తాయి అనమాట. బైబిల్ ప్రియులారా అది మనకు నేర్పిస్తుంది. కాబట్టి మనం ఆత్మ కణాలు తరబడినాక, మనసు నూతన పరచబడినాక, ఇప్పుడు లోకంలో ఉన్న సిస్టం కాదు, మన దేవుని రాజ్యంలో ఉన్నామన్నమాట. దేవుని రాజ్యంలో దేవుడు చేస్తాడు, దేవుడు కార్యాలు చేస్తాడు. కాబట్టి అణచి కుదిరించి దిగజారినట్టు నిండు కొలుతను మనుషులు మీ ఒడిలో కొలుతారు. మీరు ఏ కొలుతతో కొలుతారో ఆ కొలుతతోనే మీకు మరలా కొలువబడునని చెప్పాను. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు దేవుని రాజ్యం వరకు నమ్మకంగా ఇస్తున్నా మీకు తప్పకుండా అనేక దారులు దేవుడు ఓపెన్ చేస్తారు. చాలా వ్యక్తులను దేవుడు మనుషులను వాడతారు, వారితో దేవుడు మాట్లాడతారు అనమాట. వారి హృదయంలో ప్రేరణ ఇస్తాడు, దేవుడు కొందరిని వాడతారు. ఇప్పుడు దేవుడు కొందరిని వాడుతున్నప్పుడు అది మనం అర్థం చేసుకోవాలి. దేవుడు వారిని వాడుతున్నారు, కానీ మనం తప్పవటదు. కొందరున్నారు నేనే ఇవ్వాలి అంటే నేనే గొప్ప స్థాయిలో ఎల్లప్పుడు ఉండాలి. ఇప్పుడు రెండు ఉంది అనమాట. మనం ఇవ్వడం మంచిది, అన్నప్పుడు కూడా మనం రిసీవ్ కూడా చేయాలి కదా, మనం పొందాలి కదా, రిసీవ్ చేయాలి కదా. కాబట్టి గివ్ అండ్ యూ విల్ రిసీవ్ ఉంది. కాబట్టి ఇప్పుడు ఇలా అక్కడ మనం తగ్గిపోతూ ఉండాలి. మనం రిసీవ్ చేసి దేవుని స్తుతించుకొని ఇచ్చేవారిని మనం దీవించేవారుగా ఉండాలి. లేదు అంటే రిసీవ్ చేయలేదు, దేవుడు మనకి ఇచ్చినప్పుడు రిసీవ్ చేయలేదు అంటే వారి పరిస్థితి ఏమవుతాయి? తప్పకుండా దారిద్ర్యం లేని పరిస్థితి రావడానికి, కొన్ని వారి అవసరాలు తీర్చబడలేని పరిస్థితి రావడానికి అవకాశం ఉంది. కాబట్టి దేశ ఆవిషయంలో ప్రియులారా మనం తప్పుడు నిర్ణయంతో ఉండవద్దు. దేవుడు కొన్నిసారి చాలా చిన్న స్థాయిలో, మనకంటే చిన్న స్థాయిలో వారు వాడతారు. మనం ఏం చెప్పాలి దేవునితో? దేవా మీరు గొప్పవారిని మాత్రం నా కొరకు వాడమని మనం ప్రార్థన చేస్తున్నారేమో. కానీ ఇప్పుడు దేవుడు మన ప్రార్థన చేయాలి. మీ చిత్తం జరిగినకంటే చాలు. చిన్నవారైనా పెద్దవారైనా ఎవరైనా సరే, మీ ఇష్టం హల్లెలూయా. మీ ఇష్టం అంతే ప్రియులారా. కాబట్టి కొన్నిసారి మనం ఇష్టం కాదు, మనకేమో గొప్ప వారు మనకి ఇవ్వాలని మనం కోరుతాము, తప్పు కాదు. కానీ దేవుడు చిత్తం నా జీవితంలో మీ జీవితంలో జరిగినాక, కాబట్టి దేవుని చిత్తం పోతుంది అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు ప్రియులారా మనకు ఇచ్చేవారికి పొదువ రాదు, వారికి దేవుడు సమృద్ధి ఇస్తాడు అని బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది. ఇంకా ప్రియులారా గలాతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9 కూడా ప్రియులారా మనం చూస్తున్నట్లయితే ఇచ్చేవారి గురించిన ఒక దేవుని మాట ప్రియులారా మనం చూడవచ్చు. 6వ అధ్యాయం 9 మనము మేలు చేయడందు విసుకక ఉందము. మేలు చేయడం అంటే ఇవ్వడం అనమాట, అంటే సహాయం చేయడం, ఇద్దరులకు మేలు చేయడం. మనము అలసిపోవద్దనమాట. మేలు చేసేద్దామని తగిన కాలం ముందు పంట పోతాము. అంటే
పంట ఉంది అనమాట. బైబిల్ మనకు నేర్పిస్తుంది. కాబట్టి మీరు ఇప్పటిదాకా మీరు దేవుని రాజ్యం వరకు ఎన్నో విషయాలు మీరు చేస్తూ ఉండొచ్చు. ప్రార్థన చేస్తూ ఉండొచ్చు, కొందరు స్తుతించి ఉండొచ్చు, ఆరాధన చేస్తూ ఉండొచ్చు, కొందరు ప్రీచింగ్ చేస్తూ ఉండొచ్చు, టీచింగ్ చేస్తూ ఉండొచ్చు, రకరకాల విధంగా మీరు సహాయం చేస్తూ ఉండొచ్చు. కాబట్టి అదంతా కూడా ప్రియుల దేవుడు చూస్తున్నారు. తిరిగి ఆ దీవెనలు దేవుడు మీకు అనుగ్రహిస్తారు, వారు ఇస్తాడనమాట. కానీ ఒకటి మాత్రం జాగ్రత్త ఉండాలి. ఒకటి ప్రియుల జాగ్రత్త ఉండాలి. దయచేసి మీరు ఇద్దరికి మేలు చేసిన తర్వాత, సహాయం చేసిన తర్వాత సనగవద్దు అనమాట. సనగవద్దు, గుణగవద్దు, దూషణ మాటలు పలుకోవద్దు, సనగవద్దు. బైబిల్ ప్రియుల మనకు చాలా స్పష్టంగా నేర్పించి సనగవద్దు. కొందరు సనగుతారు. సనగవద్దు, మంచిది కాదు. సనగడం మంచిది కాదు. ఇంకా దూషించడం మంచిది కాదు. ఇద్దరిని దూషించడం, కొందరు విషయాలు దూషించడం, ఇద్దరిని దూషించడం మంచిది కాదు. ఇంకా ప్రియుల మనం కంప్లైంట్ చెప్పడం, కంప్లైంట్ గా మాట్లాడటం. ఒకటి ఇది ఏమో దేవుని రాజ్యంలో ఇదేం లేదన్నమాట. కంప్లైంట్ లేదు, సనగడం, గుణగడం వద్దనమాట. వద్దు, అది మంచిది కాదు. అలాంటి వారు కొన్నిసారి ఆశీర్వాదాలు తక్కువ అనుభవిస్తుంది. విత్తనాలు పెట్టేం కానీ తక్కువ ఆశీర్వాదం. కాబట్టి ప్రదేశం మనం సనగవద్దు. ఒకవేళ తెలిసి కానీ తెలియక సనగుతున్న వ్యక్తులుగా ఉంటే పాపక్షమాణం ప్రభుత్వం అడగండి. ఇద్దరిని దూషించవద్దు. బైబిల్ ప్రత్యేకంగా మనకు నేర్పిస్తుంది. ఇద్దరును అసలే మనం దూషించవద్దు అనమాట. ఇంకా ఎవరికి మనం కీడు చేయవద్దు అనమాట. బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది. ప్రార్థన వరకు మేలు అంటే పరిశుద్ధాత్మ నింపబడి మన మేలు చేసేవారు ఉండాలి, కీడు చేసేవారు ఉండవద్దు. సనగుతున్నప్పుడు, దూషించినప్పుడు మనం కీడు చేస్తున్నాం అనమాట. కీడు చేసేవారుగా మనం ఉండవద్దని బైబిల్ మనకు నేర్పిస్తుంది. మేలు చేసేవారు ఉండాలి. ఒకవైపు మనం మేలు చేస్తున్నాము, ఇంకొకవైపు కీడు చేయవద్దు అనమాట. మేలు చేసుకొని ఉండాలి అంతే. కీడు మాత్రం ఎవరికి ప్రియులరా ఈ భూమిలో నేను మీరు బ్రతికినంతకాలం ఎవరికి చేయవద్దని, అంటే మనం తెలిసి మనం చేయవద్దని దేవుడు ప్రియులరా కోరుతుంది. ఇప్పుడు యేసుక్రీస్తు కూడా మేలు చేసుకొని బ్రతిగా. ఇప్పుడు మనం కూడా బ్రతికినంతకాలం పరిశుద్ధాత్మ నింపబడి మేలు చేసుకొని బ్రతుకుతాం. ఇప్పుడు మేలు చేసుకొని బ్రతుకుతున్న మీకు మేలే వస్తుంది. ఇప్పుడు మీకు మేలు వస్తుందా డౌట్, అనుమానపడే అవసరం లేదు. మీరు మేలు చేసే వ్యక్తిగా మీరు ఉంటే మీకు కూడా జీవగల దేవుడు తప్పకుండా మేలు మీరు అనుభవిస్తుంది. అలాగే దేవుడు చేస్తాడు. ఇప్పుడు బైబిల్లో రాయబడింది, ఏ విత్తనాలు అయితే మనం పెడతారో దానికి కొత్త వస్తుంది. కాబట్టి మనం మంచి విత్తనాలు పెట్టాలి. అంటే అదే ఆత్మానుసారంగా మనం బ్రతకడం అన్నమాట. ప్రేమ చూపాలి, సమాధాన మాటలు పలకాలి. బలపరిచే మాటలు, ఓదార్పు చేసిన మేలు చేసే మాటలు, అలాగే మాటలు క్రియలు ఉండాలన్నమాట. అంతే. ఇప్పుడు మీరు కూడా అదే పొందుతారు. దేవుడు అంటే ఒకవేళ మనం చూస్తే కొన్నిసారి మనం క్రిస్తు నిమిత్తం కొన్నిసారి నిందలు, అపమానాలు వస్తాయేమో, దానికి కూడా ప్రియులారా మనకు రివార్డు ఉంది. క్రిస్తు నిమిత్తం ప్రియుల కొందరు మిమ్మల్ని తిట్టినప్పుడు, అపమానపరిచినప్పుడు, అబద్ధాలు మీ కొరకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడు దేవుడు చూస్తున్నారు. కాబట్టి అలాంటి పరిస్థితులు కొన్నిసారి వస్తుంది. అది ఇప్పుడు వ్యవస్థ జీవితంలో మనం చూడవచ్చు. పరిశుద్ధం కొరకు నిలబడే కానీ తన జీవితంలో ప్రియులారా మనం చూడవచ్చు. పోతిఫర్ భార్య తప్పుపట్టినట్టు ప్రియులారా మనం చూడవచ్చు. ఆ మాట పోతిఫర్ భార్య ఒక మాట విని పోతిఫర్ కూడా తప్పుపట్టినట్టు ప్రియులారా మనం చూడవచ్చు. కాబట్టి అబద్ధాలు తప్పుపట్టడానికి అవకాశం ఉంది అనమాట. కానీ సత్యాలు తప్పు పట్టలేదనమాట, విడిపిస్తాయనమాట. కాబట్టి ఇప్పుడు మన సత్యాలు మాత్రం వినాలి. కాబట్టి సాతాను స్వరం మనం అస్సలు వినవద్దు. సాతాను స్వరం వినేవారు తప్పు పెడతారు. యేసయ్య స్వరం విని ఉండే మనకు సంతోషం, సమాధానం, నెమ్మది అనమాట. కాబట్టి ప్రియులారా మనం యేసయ్య స్వరం విని ముందుకు వెళ్ళడం ప్రియులారా నాకు మీకు గొప్ప ఆశీర్వాదం. కాబట్టి గలాతీయులకు రాసిన పత్రిక 6:10. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది సమయం మనకి ఇచ్చేస్తాడు. ఇప్పుడు జీవితం అంటే సమయం అనమాట. టోటల్ సమయం అంతా కూడా కలిపి ఒక జీవితం. కాబట్టి సమయం గడిచిపోతున్నాయి. కాబట్టి దేవుడు మనకు సమయం ఇచ్చాడు. ఇప్పుడు సమయము దొరికిన కొలది, ఆపర్చునిటీ దొరికిన కొలది అందరి ఎడలను, విశేషముగా విశ్వాస గర్భమునకు చేరిన వారి ఎడలను మేలు చేయదము. కాబట్టి దేవుని నమ్మిన వారికి మనం మేలు చేసే వారు ఉండాలి. అది కూడా దేవుడు గుర్తిస్తారనమాట. ఇప్పుడు అందరికీ మేలు చేసుకోవచ్చు. దానిలో ప్రత్యేక దేవుని బిడ్డలను మనం గుర్తించాలి అనమాట. అందరికీ మనం మేలు చేసేవారు ఉండాలి, కీడు చేసేవారుగా మాత్రం ఉండవద్దు. దేవుడు అదే కోరుతుంది అనమాట. అందుకొరకు మీరు యేసుక్రీస్తు చెప్పారు, మీరు భూమికి ఉప్పు, మీరు లోకానికి వెలుగు అని చెప్పారు. అందరికీ మనం మేలు చేసేవారు ఉండాలి. పరిశుద్ధాత్మతో నింపబడి, వాక్యంతో దేవుని ప్రేమతో నింపబడి వెళుతున్నప్పుడు నేను మీరు అందరికీ మేలు చేసే వ్యక్తులుగా మార్చబడుతుంది. కానీ మనం కొందరు మేలు చేస్తున్న వారుగా మనం ఉన్నప్పుడు కూడా అయినా కానీ కొందరు తప్పు పట్టడానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకు ఇంత మేలు చేయాలి?
దాన్ని కూడా కొందరు రకరకాల విధంగా మాట్లాడడానికి అవకాశం ఉంది. కానీ ప్రియులారా, అది మనం చూడవద్దు, పక్కపట్టాలి. మనం దేవుని చూసుకొని పరిశుద్ధాత్మ నింపబడి పరిశుద్ధాత్మ ప్రేరేపణతో మన వంతు మేలు చేయాలి. ఇప్పుడు మేలు చేసిన మీ బ్రతుకులో మీకు మేలు తప్పకుండా వస్తుంది, గ్యారంటీ అన్నమాట. కానీ కీడు చేసినప్పుడు కీడు రావడానికి కూడా అవకాశం ఉంది. అందుకొరకు ప్రదేశి మనం మాటలు క్రియలు వాక్యానుసారంగా ఉండాలి. మనం ఎవరికి విధంగా ఉన్న మాటలు దేశ పలుకోదు. ఇంటి బెడ్రూమ్లో అయినా సరే, ఒంటరిగా ఉన్నప్పుడు, లేదంటే ఎవరు వేరే వారు లేదని ఇద్దరు ముగ్గురు అంటే మనం ఉన్నప్పుడు, పలానా చోటు ఉన్నప్పుడు ఎవరు వినడం లేదు, మేము మాత్రం వింటున్నామని దేశ అనుకోకండి. దేవుడు వింటున్నారు, దేవుడు చూస్తున్నారు. అది మాత్రంగా కూడా దెయ్యాలు కూడా చూస్తున్నాడు అనమాట, అవకాశం వరకు మన ఇలాగ పడేయాలని. అందుకొరకు ప్రియులారా, సాతానుకు మనం ఛాన్స్ ఇవ్వద్దు. నెగిటివ్ మాటలు చెప్పి సనగడం వలన, గుణగడం వలన, ఇద్దరు దూషించడం వలన పాపం చేసుకొని సాతాను ఆహ్వానించవద్దు అనమాట. కాబట్టి మనం పరిశుద్ధాత్మ నింపబడి మనం మాట్లాడుతున్నప్పుడు జీవ మాటలు పలకండి, అది అనేకులకు మేలనమాట. విశ్వాస మాటలు పలకండి, ఓదార్పు మాటలు పలకండి, ప్రేమ మాటలు పలకండి. ఒకటి మన స్పిరిచువల్ వరల్డ్ లో ప్రియులారా మనం ఉన్నాం. దేవుడు ఉన్నాడు, దేవుడు చూస్తున్నాడు, దేవదూతలు ఉన్నారు, సాతాన్ ఉన్నాడు, సాతాన్ దూతలు కూడా ఉన్నాయి. ఇప్పుడు సాతానుకు అవకాశం దొరికినట్టు, పని చేసినట్టు అలాంటి మాటలు దేశీ ప్రియులారా మీరు ఒకవేళ చెప్తున్న వ్యక్తి ఉంటే దేశీ రోజు మీరు ఆపాలన్నమాట. దాన్ని దూషించినప్పుడు సాతానుకు అవకాశం దొరికినట్టు, దాన్ని బదిలంగా శాప మాటలు పలికినప్పుడు సాతానుకు అవకాశం దొరికినట్టే. కానీ మనం ఆశీర్వాద మాటలు మనం పలుకుతున్నప్పుడు దేవుడు పని చేస్తాడు. ఇప్పుడు పని అర్థం చేస్తారు. మన మాటలు చాలా ప్రాముఖ్యం, క్రియలు మాటలు చాలా ప్రాముఖ్యం. ఇప్పుడు పరిశోధాత్మతో కలిసి మంచి దేవుని చిత్తమైన విషయాలు మాట్లాడాలి. మిగిలిన విషయాలు మనకు వద్దు ప్రియుల. దానివల్ల వ్యర్థమైన మాటలు మనకు వద్దు, సరగటం అసలే వద్దు అనమాట, గుణగడం అసలే వద్దు. బైబిల్లో రాయబడింది, మొదటి కొరింథీయులు 10 అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు. సనగల తర్వాత ఇశ్రాయేలు ప్రజల్లో చాలా మంది వారు కనాన్ ప్రాంతంలో వారు ప్రవేశించలేదు, వారి దారి మధ్యలో చనిపోయినట్టు బైబిల్లో రాయబడింది. అంటే మనకు దృష్టాంతంగా రాయబడింది అనమాట. అంటే దానికి అర్థం మనం కేర్ఫుల్ ఉండాలి, అంటే మనం సనగవద్దు, కానీ మనం స్తుతించేవారు ఉండాలి, ప్రార్థన చేసేవారు ఉండాలి, దాన్ని దీవించేవారు ఉండాలి, సువార్త చెప్పేవారు ఉండాలి, వాక్యం ప్రకటించేవారుగా మనం ఉండాలి. హల్లెలూయా. కాబట్టి మనం దీవెన మాటలు రిలీజ్ చేయాలన్నమాట. కాబట్టి దీవెన మాటలు రిలీజ్ చేస్తే మీరు తప్పకుండా దీవించబడుతుంది. దానిలో దీవిస్తే మీరు తప్పకుండా దీవించబడుతుంది. సువార్త పరిచయం చేస్తే మీరు తప్పకుండా దీవించబడుతుంది. యేసునామములో తండ్రితో మాట్లాడితే మీరు తప్పకుండా దేవుని అనుభవిస్తే గ్యారంటీ అనమాట. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇలా మన వాక్యానుసారంగా ప్రతి వాక్యంలో రాయబడిన దీవెనలు ప్రియుల మీరు మనందరం అనుభవించినట్టు దేవుడు గొప్ప కృప అనుగ్రహించినాక ప్రియుల మనం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధమైన మా ప్రేమ కలిగిన తండ్రి, వాక్యం ద్వారా మీరు మాట్లాడిన మీ మాటలను బట్టి స్తోత్రం తండ్రి. ఈ వాక్యం జీవమాత్మ మార్చుము తండ్రి. మీ రాజ్యం కొరకు, ప్రభు మీ నామం కొరకు నిలబడుతున్న మీ భక్తులు అందరిని బట్టి ప్రత్యేకం శుద్ధిస్తున్నాం. సహోదరి అందరిని బట్టి ప్రత్యేకం శుద్ధిస్తున్నాం. బలమైన అభిషేకం జ్ఞాన కృపతో కుమ్మిరి చూడండి. వారి ఆత్మ కన్నులు తెరముతండి, ఆత్మ చెవులు తెరము, దైవ జ్ఞానంతో నింపువని ప్రార్థన, విశ్వాసం నింపుతండి. ఇంకా కూడా తండ్రి మీ వాక్యానుసరంగా తండ్రి వాక్యం దానికి లోబడి ప్రతి గొప్ప కృప మాకు అందరికీ దేశమైన ప్రార్థన ఇస్తున్నాం. వాక్యానుసరమైన ప్రతి దీవెనలు యేసునామములో ప్రతి ఒక్కరు దనేమోజేసి అనుభవించినా కానీ ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. అనుభవించినాక తండ్రి స్వస్థత అనుభవించినాక తండ్రి సంతోషం పరిశుద్ధాత్మ వలన సంతోషం ఇంగిరిస్తావునక, సమాధానం ఇంగిరిస్తావునక, ఓదార్పు ఇంగిరిస్తావునక, యేసుక్రీస్తు వారి దీవెనలు ప్రతి ఒక్కరు దనేమోజేసి నూతన దెబ్బతిన ప్రకారమైన దీవెనలు అనుభవించినా కానీ ప్రార్థన ఇస్తున్నాం. ఓహే డాబా కరబిన సుగడు కొరబిడే వాక్యం ద్వారా పరిశుద్ధాత్మతో మనసు నూతన పరచుందండి, మనసు నూతన పరచుందండి. ఓహే డాబా కరబిన సుగడు కొరబిడే అల్కాబిన ఆరాధన ఓహే డంబ కరబిన సుగడు కొరబిడే తండ్రి. దేశాలు కూడా గుర్తించిన స్థాయిలో తండ్రి నమ్మకంగా బ్రతున్న ప్రతి ఒక్కరిను తండ్రి దీవించి లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. కృప చూపోతండి. ఓహే డాబా కరబిన ఫెయిత్ఫుల్ హృదయం తండ్రి ప్రతి ఒక్కరికి మాకందరికీ తండ్రి దయచేయము తండ్రి. వాక్యంతో మేము కట్టబడి ఉండాలి తండ్రి. వాక్యానికి లోబడే కృపదేవాదేమో తండ్రి. తిరుగుబాటు దూరమైపోయినగా, తిరుగుబాటు ఆలోచనలు దూరమైపోయినగా, డిస్ఒబీడియన్స్ దూరమైపోయినగా తండ్రి మీ విధేయ ఆత్మతో పోలీసుపరి కుమ్మిరించుకుందండి, ప్రేమతో కుమ్మిరించుకుందండి. యోహే డాబా కరబిన సుగడు కోటబిడే సార్థ నుండి విడిపించుకుందండి. సెల్ఫిష్ నుండి విడిపించుకుందండి. ప్రభు మీ వాక్యానికి లోబడే కృప తండ్రి మాకు అందరికీ అధికంగా తండ్రి కుమ్మిరించుకుందండి. మీ కృప కావాలి తండ్రి, మీ సహాయం కావాలి తండ్రి. మీ వాక్యానికి లోబడి మీ దేవుని అధికంగా అనుభవించుకొని తలగా తండ్రి ఉండినట్టు అనేకలకు
ఆమె ఇచ్చేవారుగా తండ్రి ఉండినట్టు, అప్పు ఇచ్చేవారు ఉండినట్టు, అనేకులకు సహాయం చేసే మెలియేసేవారుగా తండ్రి ఈ కాలంలో మమ్మల్ని అందరినీ అభిషేకించి లేవనెత్తమని ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. ఇప్పుడు వచ్చి అందరిని బట్టి స్తుతిస్తున్నాం. వారి ఆత్మ బలపరచుందండి, ప్రాణం బలపరచుందండి, శరీరాన్ని బలపరచుందండి, వారి రిలేషన్షిప్ దీవిస్తున్నాం, ఫైనాన్షియల్ దీవిస్తున్నాం తండ్రి, హృదయాన్ని దీవిస్తాం, వారికి ఇచ్చిన పొడలు మీ నామాలు దీవిస్తున్నాం తండ్రి. ఈ మీటింగ్ లో పరువు అందరిని ప్రత్యేకంగా దీవిస్తున్నాం తండ్రి. అలాగే ప్రభావ మీ చిత్తాన్ని నూతన వ్యక్తులను కూడా ఈ మీటింగ్ లోనికి పరిశుద్ధాత్మ నడిపించమని మేమందరం ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. అనేకులకు మేలుగా తండ్రి తండ్రి ప్రార్థన పరిశుద్ధాత్మతో మీరు నడిపిస్తున్నట్టు స్తుతిస్తున్నాం తండ్రి. ప్రదాక తండ్రి మీరు నడిపించినట్టు స్తుతిస్తున్నాం తండ్రి. ఈ మీటింగ్ కొరకు సహకరిస్తున్న ప్రార్థన చేస్తున్న అందరిని బట్టి స్తుతిస్తున్నాం, వారిని ప్రత్యేకంగా దీవిస్తున్నాం తండ్రి. ఓహే డబ్బా కరబైన ప్రభావ మీరు ఎరిగిన దేవుడు, చూస్తున్న దేవుడు, వారి అధికంగా దవా దీవెనలతో నింపబడి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఓహే రాబా కరబిన సోలో కోరుబిడే తండ్రి ప్రభావ మీ రక్తం కదా మమ్మల్ని సమర్పిస్తున్నాం. ప్రభావ మీరు అక్కడ మేము ఎత్తబడిన గుంబెలు ఉండే కృపా తండ్రి మాకందరికీ దయచేము. మా రాష్ట్రం దేశం వరకు ప్రార్థన చేస్తున్నాం. దేవా సమాధానం, సంతోషం, నెమ్మది దేవా మా రాష్ట్రం దేశంలో తండ్రి ఏసు మీరు దయచేమని ప్రార్థన చేస్తున్నాం. సరిహద్దులో తండ్రి మీ కాపుదల మీ సమాధానం తండ్రి ఇంగ్రేస్తానట్టు ప్రభావ సహాయదేమో తండ్రి, శత్రువులు మిత్రులుగా మారుస్తామని చెప్పిన తండ్రి వాక్యానుసారంగా తండ్రి మార్చుము తండ్రి, సహాయం ఏమవుతండి ప్రభావ, సహాయం ఏమవుతండి. భారతదేశం వరకు మేము అందరూ ప్రార్థన చేస్తాం. భారతదేశాన్ని దీవిస్తున్నాం తండ్రి. అనేక ఆమె దేశానికి మేలు చేసే దేశంగా తండ్రి మా దేశాన్ని లేవనెత్తమని మేమందరూ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీ రక్తం కదా మమ్మల్ని సమర్పిస్తున్నాం. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము గొప్ప మా పరమ